3 ఉపమానాలు ఉంటాయి. కానీ మీకు ఇంకా హింట్ ఇవ్వాలంటే ఒక అధ్యాయంలో 7 ఉపమానాలు ఉంటాయి. అధ్యాయం తెలుసా? ఒక అధ్యాయంలోనే 7 ఉపమానాలను మనం కనుగొంటాం. దాన్ని ఉపమానాల అధ్యాయం అని కూడా అంటారు కొంతమంది. 7 ఉపమానాలు ఒకే అధ్యాయంలో ఉంటాయి. అదే మత్తయి సువార్తలో 13 అధ్యాయంలో 7 ఉపమానాలు ఉంటాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయమునందు మీరు చదివితే అందులో 7 ఉపమానాలు యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. ఈ 7 ఉపమానాలు ఏంటంటే రాసుకునేటువంటి వాళ్ళకి చెప్తున్నా నేను. ఒకటి విత్తువాని గూర్చిన ఉపమానం. విత్తువాని గూర్చిన ఉపమానం 13వ అధ్యాయము 1 నుండి 23 వచనాల్లో అది ఉంటుంది. విత్తువాని గూర్చిన ఉపమానం 13వ అధ్యాయము 1 నుండి 23 వచనాల్లో మనం చూస్తాం. రెండవది గోధుమలు గురుగులు గూర్చిన ఉపమానం 13వ అధ్యాయము 24 నుంచి 30 వచనాలలోను, 13వ అధ్యాయం 24 నుండి 30 వచనాలలోను, దాని వివరణ మరలా 36వ వచనం నుంచి 43 వచనాల్లో ఉంటది. 36 నుండి 43 వచనాలలో. తర్వాత మూడవ ఉపమానం ఆవ గింజను గూర్చిన ఉపమానం. అదే 13వ అధ్యాయంలో 31, 32 వచనాలు. ఆవగింజను కూర్చున్న ఉపమానం 13వ అధ్యాయం 31, 32 వచనాలు. నాలుగవది పొల్లని పిండి కూర్చున్న ఉపమానం. అది 13వ అధ్యాయం 33వ వచనంలో ఉంటుంది, ఒక వచనంలోనే. ఐదవది దాచబడిన ధనం. 5వ ఉపమానం దాచబడిన ధనం. 13వ అధ్యాయం 44వ వచనంలో ఇది కూడా ఒక వచనంలోనే ఉపమానం. ఆరవది మంచి ముత్యము. 13వ అధ్యాయము 45, 46 వచనాలలో ఉపమానం కనపడుతుంది. ఏడవది చేపలు పట్టిన వల. 13వ అధ్యాయము 47వ వచనం నుంచి 50వ వచనం వరకు. అంటే ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 58 వచనాలు ఉన్నాయి. 58 వచనాలలో 50వ వచనం వరకు కూడా 7 ఉపమానాలు యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యమును గురించి, ఆ పరలోక రాజ్యము కోరుకునే మనుషుల గురించి, ఆ పరలోక రాజ్యమందు మేలు పొందే వాళ్ళ గురించి, ఆ పరలోక రాజ్యమందు మేలు పొందకుండా పోయేటువంటి వాళ్ళ గురించి ఈ ఉపమానాల యందు ఒక్కొక్క కోణంలో ఆయన వివరించుకుంటూ రావటాన్ని మనం చూస్తాము. ఇందులో తప్ప ఇన్ని ఉపమానాలు మరి ఏ అధ్యాయంలో కూడా లేవు. అందుకే దీన్ని ఉపమానాల అధ్యాయము కూడా అని అంటారు. ఉపమానము అనే మాటకు అర్థం ఏంటంటే ఎక్కువ విషయాన్ని తక్కువగా చెప్పటమే ఉపమానం. ఏ విషయం? ఎక్కువగా చెప్పాల్సిన విషయాన్ని తక్కువగా అర్థమయ్యే రీతిలో చెప్పటాన్ని ఉపమానము అని అంటాం మనం. ఇక్కడ ఉన్నటువంటి 7 ఉపమానాలలో దేవుని చిత్తం అయితే గృహ కూడికల యందు వీటిని గురించి నేర్చుకుంటాం మనం. శుక్రవారం మాత్రమే బైబిల్ అనేది ఒకటి మనం నేర్చుకుంటూ వెళుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి 7 ఉపమానాలలో మొదటి ఉపమానాన్ని గురించి మరింత లోతుగా మనం నేర్చుకుంటాం. మొదటి ఉపమానం ఏంటి? విత్తువాని కూర్చున్నటువంటి ఉపమానం. 13వ అధ్యాయం 1 నుండి 23 వచనాలలో ఉపమానాన్ని మనం కనుగొంటాం. మొదటి ఉపమానాన్ని గురించి నేర్చుకుందాం ఈరోజు.
ఈ ఉపమానానికి మనం పెట్టుకునేటువంటి పేరు ఏంటంటే ఫలము అనేటువంటి అంశం యొక్క పేరు పెట్టుకుంటవచ్చు మనము. ఫలము అనేటువంటిది. ఫలము అనేటువంటిది ఎందుకు దీనికి పేరు పెడుతున్నామంటే, విత్తనం వేసే ప్రతి ఒక్కడు కూడా ఫలం పొందుతాడు అంటే, విత్తనం వేసిన ప్రతి ఒక్కడు దాని ఫలాన్ని పొందలేడు. విత్తనం వేయటంతోటే కంప్లీట్ అయిపోలేదు పని. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. విత్తనాలు చల్లిన తర్వాత ఎన్ని నెలల కోతకొస్తారు? 4 నెలలకి. అంటే విత్తనం వేసిన తర్వాత దాన్ని ఫలితం పొందాలంటే 4 నెలలు ఎదురు చూస్తే సరిపోదు. 4 నెలలు ఏం చేస్తా ఉండాలి? అది ఫలించటానికి తగినటువంటి పని చేస్తూ ఉంటేనే ఫలం వస్తది. అది ఫలించే పని చేయనప్పుడు విత్తనం వేసిన తర్వాత ఆ పని చేయకపోతే నీకు అధికమైనటువంటి విత్తనాలు రాకపోగా ఈ విత్తనము కూడా మనకు ప్రయోజనకరం లేకుండా అయిపోద్ది. అలాగే దేవుని వాక్యమును కూడా మనం చదివినట్లయితే దేవుడు కూడా ప్రతి ఫలాన్ని మానవులకు ఇచ్చేటువంటి శక్తిని కలిగిన వాడుగా ఉన్నాడు. మనం కోరుకునే ప్రతి ఫలం ఎవరిస్తారు? దేవుడే. ప్రతి ఫలం దేవుడే ఇస్తాడు. ఇందాక రాజుగారు చదివిన వాక్య భాగంలో ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మొదటి నుంచి 4 వచనాలు చదివినట్లయితే 4వ వచనంలో ఆయన చెప్పినటువంటి ఫలాలు చూడండి. నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశువుల మందలను, నీ పిట్టెదులు, నీ గొర్రె మేక మందలు నీకు ఇష్టపడును. చూడండి, ఈ వాక్యాన్ని మీరు చదివినట్లయితే ఇక్కడ 4వ వచనంలో 2 ఫలాలు ఉన్నాయి. ఏంటవి? గర్భఫలము మరియు భూఫలము. ఈ 2 ఫలాలు కూడా ఎవరిచ్చేవి? దేవుడే. ఎవరికి ఇస్తాడంట ఆ దేవుడు? మొదటి వచనంలో నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు అంటే ఏంటి? ఈ రోజు దేవుని వాక్యం విని, ఈ రోజు దేవుని వాక్యం అని విశ్వాసం ఉంచి జనవరి 1 తారీఖున బాప్తిసం పొందుతాననుకుంటే ఇది పనిచేయదు. ఈ రోజు దేవుని వాక్యం విని వచ్చే నెలలో మారతానంటే పనిచేయదు. నీవు ఈ రోజు దేవుని వాక్యం వింటే ఈ రోజు నీకు ఫలం కావాలంటే, అది గర్భఫలమైనా భూఫలమైనా మరి ఏ ఫలమైనా నీకు కావాలంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం విన్నావో ఆ రోజే ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే పని చేయాలి. ఆ రోజు ఆయన అనుసరించి ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటేనే ఆ రోజే ఫలితం రావటానికి నీకు టైం స్టార్ట్ అవుద్ది. విత్తనాలు ఈ రోజు కొని 3 నెలల తర్వాత దాన్ని తీసుకెళ్లి భూమిలో పాతి పెడితే ఎప్పటి నుంచి ఇలా కౌంట్ అవుద్ది మనకి? ఎప్పుడు భూమిలో విత్తితే అప్పటి నుంచే నీకు ఫలం ఇచ్చే టైం స్టార్ట్ అవుద్ది తప్ప, నువ్వు కొనుక్కుని సంవత్సరం పెట్టుకున్నా 2 సంవత్సరాలు పెట్టుకున్నా దానివల్ల నీకు ఫలితం ఏమి రాదు. అలాగే ఏమంటున్నాడంటే నీ జీవితంలో ప్రతి ఫలం, ఇక్కడ భూఫలము గర్భఫలం మాత్రమే కాదు, మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చూసినట్లయితే అక్కడ అంటాడు ఆయన, కాగా నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణ ప్రతి ఫలమును పరిశుభ్రమైనదై జ్యోతి మీదకు తండ్రి వద్ద నుండి వచ్చును. అంటే ప్రతి ఈవి, ప్రతి వరము, ప్రతి ఫలము ఎవరు ఇవ్వాలి? దేవుని వలనే కలుగుతుంది. మొదటి పాయింట్ ఏంటంటే మనం కోరుకునేటువంటి ప్రతి ఫలం దేవుడే ఇస్తాడు. కానీ ఇక్కడ ఇంకొక మాట ఉంటుంది. ప్రతి ఫలం దేవుడే ఇవ్వాలంటే దేవుడు దాన్ని ప్రతిఫలంగా మాత్రమే ఇస్తాడు. ఎలాగా? ప్రతి ఫలం అంటానికి ప్రతిఫలం అంటానికి తేడా ఏంటి? ప్రతి ఫలం అంటే ఏ ఆశీర్వాదం కావాలన్నా అది గర్భఫలమే గాని, నీ యొక్క భూఫలమే గాని, మరి ఏ ఫలమైనను ఏ ఆశీర్వాదమైనా కావాలంటే ప్రతిదీ దేవుడు ఇవ్వాలి. గాని దేవుడు ఎలా ఇస్తాడంటే ప్రతిఫలంగా ఇస్తాడు. ప్రతిఫలంగా అంటే ఏంటి? తిరిగి మనం చేసిన దాన్ని బట్టి తిరిగి దేవుడికి ఇస్తాడు. ఇది ఇక్కడ దేవుని విధానంలో. మనం భూమి దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే వెంటనే అది మొక్క బయటకు వచ్చి కాయలు మనకి ఇవ్వదు. కానీ ఒక పండు కావాలంటే భూమి ఇవ్వాలి.
అలాగే భూమి దగ్గరికి వెళ్ళి మోకరించి నాకు పండు కావాలంటే దాంట్లోంచి రాదు. అది ఏమిస్తుంది తెలుసా? నువ్వు వ్యవసాయం చేస్తే, నువ్వు ఒక మొక్కను పెంచితే అప్పుడు దానికి ప్రతిగా ఇస్తుంది ఫలం. అది దేవుడు కూడా ఏమంటున్నాడంటే, దేవుడి వలన నువ్వు ఏ ఫలాన్ని కోరుకున్నా దేవుడిస్తాడు. కానీ ఒకటి మర్చిపోకు, ఏంటో తెలుసా? ప్రతిఫలంగా దేవుడిస్తాడు తప్ప డైరెక్ట్ గా నువ్వు ఏమీ చేయకుండా ఫలంగా దేవుడు ఇవ్వడు. దేవుడు ప్రతిఫలంగా ఇస్తాడనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రతిఫలం అనేది ఎలా పొందాలో ఆలోచించేటువంటి వాళ్ళంగా మనం ఉంటేనే ప్రతిఫలంగా దేవుడు మనకిస్తాడు అనే దాన్ని మనం గ్రహించగలుగుతాము. అలా గ్రహించేటి విషయంలో ప్రతిఫలము ఎవరు పొందుతారు అనే దాంట్లో ఇక్కడ మనం చదువుకున్న మత్తయి సువార్త 13వ అధ్యాయములో మొదటి ఉపమాన భాగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగాన్ని అక్కడ మనం చదువుకుంటాం. అదే విత్తువాడును గురించినటువంటి ఉపమానం. ఎన్నో సార్లు దీని గురించి వింటున్నాము, కానీ దీన్ని స్పష్టంగా గుర్తించుకోలేకపోతున్నాం. ఒకటి, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మనం మాట్లాడినట్లయితే, మీకు తెలుసు కాబట్టి దాన్ని షార్ట్ కట్కి వెళ్ళినట్లయితే, ఈ విత్తువాను కూర్చున్నటువంటి ఉపమానంలో విత్తినటువంటి వాళ్ళు ఎంతమంది? విత్తిన వాళ్ళు ఎంతమంది అంటే మళ్ళీ పచ్చికి రావాలనుకుంటు మనం అక్కడ విత్తువారు విత్తుటకు బయలుదేరని ఉంటుందా, విత్తువాడు అని ఉంటుందా? చూసారా వాక్యాన్ని? ఆ వాక్యం చదవండి. 20వ గ్రంథంలో మనం చదివినట్లయితే, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను అంటే విత్తుచున్నవాడు ఒక్కడే కదా. అంటే విత్తుచున్నటువంటి వాడు ఒక్కడే. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను అని చదివిన వాక్య భాగంలో ఒకడే విత్తనములు చల్లుతుండగా మొదట విత్తినటువంటి విత్తనాలు ఎక్కడ పండి? త్రావ ప్రక్కన పండి. రెండోసారి విత్తిన విత్తనాలు ఎక్కడ పండి? రాతి నేల పండి. మూడోసారి పండి విత్తనాలు ఎక్కడ పండి? మొండ్ల పొదల్లో పండి. నాలుగోసారి విత్తిన విత్తనాలు ఎక్కడ పండి? మంచి నేల పండి. ఇంతవరకు మనకు తెలుసు కదా. ఇప్పుడు దీంట్లో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, విత్తనము అంటే ఏంటి చెప్పారు కదా. విత్తనం అంటే వాక్యము. చాలా స్పష్టంగా చక్కగా మీరు తెలియపరిచారు. విత్తనం అంటే వాక్యం. వాక్యం అంటే ఆ వాక్యం పట్ల మనం ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉండాలంటే, విత్తనం అనేది వాక్యం. ఈ వాక్యం ఎంత ఒరిజినల్, ఎంత స్టాండర్డ్, ఎంత ఉన్నతమైందంటే, కొన్ని విత్తనాలు ఉంటాయి, మనం వాటిని కొనిన తర్వాత ఒక 10 సంవత్సరాల వరకు దాచేసామనికి ఏమైపోతాయండి? పాడైపోతాయి కదా. ఒకసారి మా జ్యోతి ఎవరో మినుములు ఇస్తే ఇంత చిన్న డబ్బాల మినుములు పెట్టి మర్చిపోయిన తర్వాత ఇంచుమించుగా చాలా తక్కువ టైంలో ఒక 6 నెలల తర్వాత అది ఓపెన్ చేస్తే మూత గట్టిగానే ఉంది. ఓపెన్ చేస్తే లోపల మొత్తం ఏం తెలుసా? మొత్తం గొల్ల తప్ప ఏమీ లేదు లోపల. అంటే విత్తనం తీసుకున్నప్పుడు మంచిదే. ఒక 6 నెలల పాటు వాటిని అలాగే ఉంచితే 6 నెలలకి అవి ఎందుకు పనికి రాకుండా పోయినాయి. కానీ మనం వినే వాక్యము ఎంత గొప్పదో తెలుసా? ఈ వాక్యమైన విత్తనం మన చేతిలోకి వచ్చి, అనగా బైబిల్గా ముద్రించబడి 2000 సంవత్సరాలైంది కదా. బైబిల్గా అక్షరాలుగా మన దగ్గరకు వచ్చి 2000 సంవత్సరాలైంది. 2000 సంవత్సరాలైనా ఈ విత్తనం అనేది పాడైందా? ఈ విత్తనం ఏది పాడవలేదు. అసలు రాయటం ప్రారంభించి మొదటి గ్రంథకర్త ఎవరు? మోషే. ఆయన క్రీస్తు పూర్వం 15వ సంవత్సరంలో రాశాడు. అంటే కొన్ని వేల సంవత్సరాలైనా ఈ విత్తనం అసలు ఎప్పుడు పాడవదు. ఎందుకంటే యేసుక్రీస్తు అంటారు చూడండి, మత్తయి సువార్తలోకి మనం వెళ్ళినట్లయితే 24వ అధ్యాయం మనం చూసినట్లయితే, మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 35వ వచనం చూడండి. ఆకాశముయు భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము, అంటే
విత్తనము అంటే వాక్యం అన్నారు కదా. ఈ వాక్యం ఎలాంటిదంటే, ఈ భూమన్నా నాశనం అయిపోద్దేమో గాని, ఆకాశమన్నా అంతరించిపోద్దేమో గాని, దేవుని వాక్యం మాత్రం గతింపదు, అలాగే నిలిచి ఉంటది. అంత శ్రేష్టమైంది, అంత స్థిరమైంది దేవుని వాక్యం. మన చేతిలో ఉన్నటువంటి బైబిలు, మన దగ్గర ఉన్న బైబిల్ ఒకవేళ సంవత్సరం అయ్యేటప్పటికి చిరిగిపోద్దేమో కానీ, ఆ మాటలు మాత్రం చెదిరిపోవు. దేవుని వాక్యము స్థిరమైంది. విత్తనం దేవుని వాక్యం అన్నారు కదా. నిజంగా వాక్యాన్ని అంత స్థిరమైంది కానీ నమ్మేమో, మనం నమ్ముతున్నామా? స్థిరమైన వాక్యము కానీ దాన్ని అంగీకరిస్తున్నామా? ఈ వాక్య భాగమందు ఎన్ని దేవుడు వాగ్దానాలు మనకిచ్చాడు, ఎంత విశ్వాసాన్ని కలిగించేటువంటి కార్యాల విషయంలో దేవుడు మనకు నిరీక్షణ కలగజేశాడు. మరి దేవుడిచ్చిన వాగ్దానాల యందు స్థిరంగా మనం నిలబడితేనే ఈ విత్తనాన్ని మనం నమ్మినట్టు, ఆ విత్తనం అన్నది విశ్వాసం ఉంచినట్టు. వాక్యం అంటే భూమి ఆకాశాలు గతించినా కానీ ఈ వాక్యం మాత్రం ఏమాత్రము కూడా గతింపదు. ఇంకా హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంట చూడండి ఈ వాక్యాన్ని గురించి. హెబ్రీలు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే 4వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే, హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎక్కొంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు మీ హృదయం యొక్క తలంపులను ఆలోచన ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు వాక్యం అంటే హెబ్రీ గ్రంథం చదివినప్పుడు మనకి ఏం గుర్తు రావాలి తెలుసా? మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఏమన్నాడు? భూమి ఆకాశాలు గతించిన నా మాటలు మాత్రము గతింపవు. ఎప్పుడు కూడా ఆయన మాటలు అనేవి ఎక్స్పైరీ డేట్ అవ్వదండి. నమ్మటములో నీకు ఆలస్యం అవుద్దేమో కానీ, నమ్మిన నీ ఎడల కార్యము చేయటంలో ఆయన ఎంత మాత్రమునో కూడా అబద్ధం ఆడేటువంటి వాడు కాదు. భౌతిక సంబంధంగా నీవు ఏమి అక్కర కలిగి ఉన్నా దాని విషయంలో లేఖనానుసారంగా దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పాడు కదా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తచ్చుడి మీకు తీయబడిన మాట ఉంది. అడగమని చెప్పిన ఆ దేవుడు, నేను 2020లో అడగమన్నాను కానీ 2025లో అడిగితే నేనేం చేస్తాను అంటాడా? అనడు కదా. ఆ వాక్యము స్థిరం, ఆ వాక్యము సత్యము, అది ఎన్నటికీ ఆ మాట నిలిచి ఉంటుంది. హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడో తెలుసా? వాక్యం ఎలాంటిదంటే సజీవమైంది అంటాడు. ఎలాంటిదంట? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైంది. సజీవమైంది అంటే దాని అర్థం, సజీవమైందంటే దీంట్లో జీవం ఉంది. దీన్ని జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే ఈ వాక్యము మనతో మాట్లాడుతుంది. ఏం చేస్తుంది? ఇది సజీవమైంది. ఆకారం జీవము లేనటువంటి నిర్జీవమైనటువంటి వస్తువు కాదు. దేవుని వాక్యము సజీవమైంది. రెండవది బలమైంది. వాక్యానికి మించిన బలం ఈ లోకమందు మరి దేనికి కూడా లేదు. రాజులు నమ్ముకున్న వాళ్ళు మోసపోయారు, అధికారులు నమ్ముకున్నటువంటి వాళ్ళు మోసపోయారు, కానీ దేవుని వాక్యం మీద ఆధారపడి, దేవుని మాట మీద ఆధారపడి నాశనం అయిపోయినటువంటి వాళ్ళు ఏ యుగములో కూడా లేరు. చదువుకుంటాం కదా 137 కీర్తనలో 37 కీర్తన దావీదు ఏమంటాడు? నేను చిన్నవాడిని అయి ఉన్నాను, పెద్దవాడిని అయిపోయాను, నీతిమంతుడు విలువబట్టు గాని మన సంతానం భిక్షమెత్తుడుగా నేను. అంటే మానవుని యొక్క అనేక మంది జీవిత చరిత్రలు చూస్తే దీన్ని నమ్మినటువంటి వాడు ఎప్పుడు ఓడిపోలేదండి. ఎందుకంటే దీనికి అంత బలం ఉంది. దేనికి? వాక్యానికి అంత బలం ఉందండి. అదే వాక్యం చెరసాల ఉన్న పేతురుని బయటకు తీసుకొచ్చింది. అదే వాక్యం దానియేలుని బయటకు తీసుకొచ్చింది. అదే వాక్యం శడ్రకి అబద్ధులను బయటకు తీసుకొచ్చింది. అదే వాక్యము క్రీస్తును కూడా మరణం నుండి 3వ దినాన తిరిగి లేపండి. అలాంటి వాక్యము మనం వింటున్నాం. విత్తనం అంటే ఏదో పట్టికలు ఒక పక్కన పడేసి కాదండి. ఇది దీనికి ఉన్నటువంటి సమయం మరి దేనికి లేదు. ఎక్స్పైర్ డేట్ లేదు దీనికి. దీనికి ఉన్న బలం దేనికి లేదు. దీనికి ఉన్నటువంటి జీవం మరి దేనికి లేదు. మనకు జీవం ఉంది, అది మనల్ని కాపాడుకోవడానికి మాత్రమే. కానీ ఇదేంటో తెలుసా?
దానిలో ఉన్న జీవాన్ని బట్టి అనేక మందికి జీవాన్ని కలగజేస్తారు. కథల్లో ఒక పుస్తకం ఉంటుంది, సంజీవని అని ఒకటి ఉంటుందంట. అదేం చేస్తుంది తెలుసా? సంజీవని అని ఒక మొక్క. ఆ మొక్కలో ప్రాణం ఉంటుంది, కానీ ఆ మొక్కను తీసుకెళ్లి పెడితే జీవం లేనివాడు కూడా జీవం వస్తుంది. అది దీనికి మాత్రమే ఉంది. బతుకున్న మనల్ని పట్టుకెళ్ళి చచ్చినోడి దగ్గర పడుకు పెడితే తెలిస్తాడు. మన జీవం మన వరకు పరిమితం, ఈ జీవం అందరికీ పరిమితం. మరి దేవుని వాక్యము సజీవం అయింది అని నమ్మినటువంటి వాళ్ళంగా ఆ వాక్యము విత్తనము కనుక దాన్ని మనం ఎక్కడ పెట్టాం, దాన్ని ఎలా మనం చూస్తున్నాం? దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు. ఇది సజీవమైంది, బలము కలిగింది. ఇది నీ జీవితంలో కాదు, నీ దేహంలో వెళ్ళని స్థలమే లేదంట. అక్కడ అంటాడు, అది కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు. ఇప్పుడు చాలా మంది కొన్ని టెస్టులు చేస్తూ ఉంటారు. అలా పరీక్ష చేసేటప్పుడు కొన్ని ప్రాంతాలకు మాత్రమే వాళ్ళు స్కానింగ్ చేయడానికి పంపగలుగుతారు. ప్రపంచంలో ఇప్పటి వరకు గుండె స్కానింగ్ చేయొచ్చు, బ్రెయిన్ స్కానింగ్ చేయొచ్చు, శరీరంలో అన్ని అవయవాలు స్కానింగ్ చేయొచ్చు, కానీ అతని బ్రెయిన్ లో ఉన్న ఆలోచనలు స్కానింగ్ చేసేది ఏది లేదండి. ఉందా? ఉందా? వాడు ఆలోచనలు స్కానింగ్ చేసేది లేదు, ఆలోచనలు మార్చగలిగేది ఏమీ లేదండి. నిజంగా అలా మార్చుంటే ఈ రోజుల్లో హాస్పిటల్ కానీ అందరూ ఉండేవాళ్ళు. ఎందుకు తెలుసా? ఎంతసేపు చెప్పినా మా ఆయన బుద్ధి మారట్లా, ఎంత చేసినా మా ఆవిడ బుద్ధి మారట్లా, మా పిల్లల బుద్ధి మారట్లా. నిజంగా అదే కనుకుంటుంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు మొత్తం అందరూ. కానీ అది దేని దగ్గర ఉంది? దేని దగ్గర? ఇది హృదయ తలంపులు కూడా శోధిస్తుందంట. బ్రెయిన్ స్కానింగ్ చేస్తారేమో, బ్రెయిన్ ఆలోచనలు కూడా శోధించగలిగేది. దాన్ని మార్చగలిగే శక్తి కూడా దేవుని వాక్యానికి ఉంది. అలాంటి వాక్యాన్ని మనం వినటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. అదే విత్తనము. విత్తనం అని ఒక పేరుతో దాన్ని వదిలేస్తున్నాం. అది మామూలు విత్తనం కాదండి, శాశ్వతమైన విత్తనం, బలమైన విత్తనం, సజీవమైన విత్తనం. నీ తలంపులు కూడా మార్చి జీవితాన్ని మార్చగలిగే గొప్ప విత్తనంగా దాన్ని ఆ వాక్య భాగములు మన మీద స్పష్టంగా మనం చూడొచ్చు. మరి విత్తుతున్నవాడు ఎవరు? విత్తువాడు ఎవరండి? విత్తువాడు ఎవరు తెలుసా? ఇక్కడ కొంతమంది మిస్ అయిపోతున్నారు. విత్తనం మంచిదే, కానీ విత్తుతున్నవాడు ఎవరో గ్రహించలేక దాని విషయంలో దేవునికి దూరమై ప్రస్తత్వానికి వెళ్ళిపెట్టేట వాళ్ళు అయిపోతున్నారు. విత్తుతున్న వాడెవరు అంటే, ఇక్కడ రాజకుమారుగా నేను మాట్లాడుతున్నా, రాజుగారుగా ఆయన మాట్లాడుతున్నా, మరి ఎవరు మాట్లాడుతున్నా, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు చదువుతూ మనం మాట్లాడుకుంటున్నామంటే నీతో ఎవరు మాట్లాడతారని నమ్మాలి? దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ విత్తనాలు వేసేటటువంటి వ్యక్తి ఎవరంటే దేవుడు. కొంతమంది విత్తనాలు చల్లేటప్పుడు ఎవరిని పడితే వాడిని తీసుకెళ్తారా? విత్తనాలు చల్లటంలో ఎక్స్పర్ట్ ఉంటారు, వాళ్ళనే తీసుకెళ్తారు. ఇంకెవడో లేక ఎవరన్నా తీసుకెళ్ళామనుకో, అయితే అన్ని ఒక చోట ఉంటాయి, లేకపోతే అన్ని పనికిరాని చోట పడతా ఉంటాయి. మీకు బాగా తెలుసు కదా, మనకి ఇప్పుడు వ్యవసాయం అయిన తర్వాత మినిమం చల్ల ఎవరు తీసుకెళ్తారు? ఎక్స్పర్ట్ ఉంటాడు, కరెక్ట్గా ఎలా విత్త అలా విత్తేవాడు. కానీ దేవుని కంటే బాగా విత్తగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు? సరే, దేవుని వాక్యం విత్తున్న వ్యక్తి ఎవరంటే దేవుడే. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. దేవుడే నీళ్ళు విత్తనాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడే నీ హృదయం అందు వాక్యం నింపడానికి ప్రయత్నం. దేవుడే తన విత్తనాలు నీ హృదయంలోనికి పంపడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దేవుని మాటలుగా నమ్మినటువంటి వాళ్ళగా మనం ఉండాలి. తెసలోనికున్నటువంటి సంఘాన్ని దేవుడు అధికంగా ఆశీర్వదించాడంటే, వాళ్ళు పౌలు గారు వాక్యం చెప్పినప్పుడల్లా ఏమనుకుని వెళ్ళారో తెలుసా? చూడండి, ఈ తెసలోనిక రాసిన పత్రిక మనం వెళ్ళినట్లయితే, తెసలోనిక రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం మనం చదివినట్లయితే, తెసలోనిక రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆ హేతువు చేతను మీరు దేవుని కూర్చున్న వర్తమాన వాక్యము మా వలన అంటే పౌలు గారి వలన, మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి. తెసలోనికలో ఉన్నటువంటి వాళ్ళకు అంత ప్రత్యేకత ఎలా వచ్చిందంటే, వాళ్ళు పౌలు గారు ఎప్పుడు వాక్యం చెబుతున్నా ఎలా లేవాలంటే తెలుసు, వాళ్ళు పౌలు గారు వాక్యం కోసం వెళ్ళండి ఎవరు తెలుసా? దేవుడు మాట్లాడతాడని లేవనంట. వాళ్ళు ఎవరు మాట్లాడతారని?
దేవుడు మాట్లాడుతాడు అని చెప్పి దేవుని మాటలుగా వాళ్ళు అంగీకరించారట. మనుషులు మాటలుగా కాదండి. ఒక మనుషుల మాటలుగా అయితే నిజమైనటువంటి ఆసక్తి దాని మీద ఉండదు. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ దేవుని వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు అనేక మంది ఇక్కడికి రాలేకపోయారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? ఒక మనిషిగా మాత్రమే భావించి మనుషుల మాటలుగా దాన్ని పక్కన పెట్టేశారు. దేవుని మాటలుగా భావించినప్పుడు ఆ మాటలు వినడానికి ఎంత ఆసక్తి కలిగి వెళ్తారు. ఇప్పుడే డ్వాక్రా గ్రూప్ లీడర్ వచ్చి అందరితో మాట్లాడతానంటే వెళ్తారా వెళ్ళరా? మీ లోను మాఫీ అయిపోయింది, మాట రమ్మంటే వెళ్తారా వెళ్ళరా? అంటే ఒక అధికారి మాట్లాడుతాను అంటే ఎంతో ఆశపడుతూ, దేవుని సేవకుడు మాట్లాడుతానంటే అంత ఆసక్తి నీకు రావట్లేదంటే నువ్వు ఎక్కడికి కూడా వాక్యం అంటే మనిషిని చూస్తున్నావు తప్ప దేవుడిని చూడట్లేదు. విత్తువాడు దేవుడు. ఎవరండి? విత్తువాడు. ఇక్కడ వాళ్ళంట పౌలు గారు మాట్లాడుతున్నారని కాకుండా దేవుని వాక్యమును అంగీకరించారు కాబట్టి వాళ్ళలో కార్యాలు ఎలా జరిగాయో చూడండి. అంగీకరించితిరి కనుక మేమును మానక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులను మీలో కార్యసిద్ధి కలుగ చేసింది అనే మాట రాయబడింది. ఆ వాక్యమే విశ్వాసులను మీలో ఏం చేసింది? కార్యం చేసింది. ఏ వాక్యం? దేవుని వాక్యం. ఎలా కార్యం చేసింది అది? దేవుని మాటలుగా వింటే, దేవుని మాటలుగా లక్ష్యం ఉంచితే. ఈ రోజుల్లో ఎంత దేవుని మాటలు ప్రచురింపబడుతున్నా కొంతమందికి వారి మనసులలో మార్పు అనేది అనట్లేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇలా మనుషులు కాకుండా అసలు దేవుడే కనపడి చెబితే వింటారేమో అనిపిస్తుంది వాళ్ళ గురించి. కొందరు కూడా అలాగే అంటూ ఉంటారు. ఎంత వాక్యం చెప్పినా నా భర్తను దేవుడు ఎప్పుడు మారుస్తాడు, నా భార్యను దేవుడు ఎప్పుడు మారుస్తాడు, మా పిల్లల్ని దేవుడు ఎప్పుడు మారుస్తాడు. ఎప్పుడు మారుస్తాడు? మారటానికి దేవుడు ఇప్పుడు మాట్లాడతాడు కదా. దేవుడు ఎప్పుడు మారుస్తాడనే మాటకు వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుడే డైరెక్ట్ గా ఎప్పుడు మాట్లాడతాడు, దేవుడు డైరెక్ట్ గా ఎప్పుడు కనపడతాడు. దేవుడు కనపడి మాట్లాడితే అప్పుడు మారతాము, అప్పుడు మారే అవకాశం ఉంటది, అప్పుడు భయం ఉంటది. దేవుడు కనపడి మాట్లాడితే అందరూ మారతారనుకుంటున్నారేమో, అప్పుడు మారదాం అనుకుంటున్నారేమో. మీరు బ్రతుకుండగా దేవుడు ఎప్పుడు కనపడి మాట్లాడు. ఎప్పుడు మాట్లాడినా తన దాసుల ద్వారా నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు తప్ప దేవుడు కనపడి మాట్లాడేటప్పుడు మారదాం అనుకుంటే ఎప్పటికీ ఆయన కనపడ్డు. ఎందుకు కనపడడు మనకు తెలుసు కదా. ఎందుకు కనపడడు? నిర్గమాకాండలో చెప్తాడు కదా ఆయన. నిర్గమాకాండం మనం చదివితే 33:20 ఏమంటాడు అక్కడ? నిర్గమాకాండం 33:20 అంటాడు, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు. దేవుడు ఎందుకు కనపడి మాట్లాడలేదంటే దేవుడు కనపడి మాటలు చెప్పాలనుకుంటే, చెప్పటానికి దేవుడు వస్తే వినటానికి నువ్వు ఉండవు. ఏమైపోతావు? చచ్చిపోతావు. కనుక తాను మాట్లాడేటువంటి విధంగా డైరెక్ట్ గా వస్తే నువ్వు బ్రతకవు కాబట్టి ఆ దేవుడే వాక్యము ద్వారా సేవకుల ద్వారా నీతో మాట్లాడతాడు. అది నీకు అర్థం అవ్వట్లేదు. మనుషుల ద్వారా మాట్లాడుతుంటే మనుషులను చూస్తున్నావు తప్ప దేవుడు చూడలేదు. ఇప్పుడు దేవుడు డైరెక్ట్ గా మాట్లాడితే బాగుంటుందండి. దేవుడు డైరెక్ట్ గా మాట్లాడితే నువ్వు బతకవు. మరి ఎలా? ఎప్పటికీ దేవుడు డైరెక్ట్ గా మాట్లాడు. ఇలా మాట్లాడుతున్న ప్రతిసారి దేవుని మాటలుగా నమ్మాల్సిందే. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తాడు తిమోతి పత్రికలో. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6:16 చూసినట్లయితే, సమీపింపరన్న తేజస్సులో ఆయన మాత్రం వచించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. నరులలో ఎవరు ఆయనని చూడలేదు, ఎవడును ఆయనను చూడనేరడు. అంటే ఎప్పటికి కూడా దేవుడు మనుషులకు కనపడి మాట్లాడాడు. భవిష్యత్తులో కూడా దేవుడు మనుషులకు కనపడి మాట్లాడాడు. ఈ బుధవారం ప్రార్థనలోనే దేవుడు మాట్లాడాలని కోరుకుంటున్నాడు తప్ప ఇంకొకసారి నిన్ను మారడానికి, ఇంకొకసారి ప్రేరేపించడానికి దేవుడు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అంటూ ఏమి చేయవు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, నాకు 5 తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళు చిన్న చిన్నలు చెప్తే మారరు, మామూలుగా చెప్తే మారరు. కాబట్టి చనిపోయిన ఒక వ్యక్తిని
పరదైసు నుంచి మరలా భూలోకానికి పంపించితే అతను చెప్పితే అప్పుడు మా వాళ్ళు మారతారన్నాడు. అంటే వీళ్ళకి చిన్న చిన్న సేవకులను లేకపోతే చిన్న చిన్నటువంటి కార్యక్రమాలు నచ్చట్లేదు అనమాట. ఆయన ఎవరు? అలా అడిగింది ఎవరు? ధనవంతుడు. అంటే లూకాసు వార్త 16వ అధ్యాయంలో అడుగుతాడు కదా, చదువుకుని ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయం మనం చదివినట్లయితే, లూకాసు వార్త 16వ అధ్యాయం 27వ వచనం చూడండి. అందుకతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నేను వేడుకొంచున్నాను. అందుకు అబ్రహాం వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాట విననని అతను చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతుల్లోని ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతారని నేను చెప్పాను. ఇక్కడ ఈ వాక్య భాగంలో ఇతనేమంటున్నాడు? ఇలా కాదు కానీ చచ్చిపోయినటువంటి వాడు ఎవడైనా బతికెళ్ళి చెబితే మారతారేమో, దేవుడు కనపడి చెబితే మారతారేమో అనుకుంటున్నారు. అప్పుడు అబ్రహాం గారు అన్నాడు, నీ ఆలోచనలు కుదరవు. అక్కడ ఆల్రెడీ దేవుని సేవకులు ఉన్నారు. ఆ కాలంలో మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. ఈ కాలంలో దైవజనులు ఉన్నారు. కనుక వారి మాటలు విని మారు మనసు పొందితే సరే, వారి మాటలు వినటువంటి వాళ్ళు చచ్చిపోయిన వాడు ఒకడు బతుకుండి వెళ్ళి వింటే మాత్రం మారతారా? దానివల్ల ప్రయోజనం ఉంటుందా? కనుక దేవుని వాక్యం విషయంలో మనుషులు మాట్లాడుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు దేవుని మాటలు కానీ నమ్మితేనే అవి కార్యం చేస్తాయి. ఎందుకనగా విత్తువాడు దేవుడు. దేవుడే స్వయంగా వాక్యాన్ని హృదయంలో విత్తటానికి వచ్చాడు. విత్తువాడు దేవుడై ఉన్నాడనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు ఈ విత్తువాన ఉపమానములో విత్తనం అంటే దేవుని వాక్యం, విత్తువాడు దేవుడు. ఇప్పుడు ఇంతకీ అక్కడ చెప్పినటువంటి నేల ఎవరండి? మనం. నేల ఏది? మన యొక్క హృదయం. విత్తనం మంచిదే, విత్తువాడు దేవుడే. ఆ విత్తబడుతున్న నేల మానవుని యొక్క హృదయం. ఈ మానవుని యొక్క హృదయము లేక మనస్సు, దేవుని వాక్యం వినే మనస్సు, దేవుని వాక్యం వినే హృదయాలు ఎలా ఉండటాన్ని బట్టి దాని వలన వాళ్ళు ఫలితాన్ని పొందలేకపోతున్నారు అంటే, వాక్య భాగమందు మనుషులందరికీ హృదయం ఉంటుంది. కానీ ఈ హృదయానికి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి భయంకరమైన జబ్బు ఒకటి ఉంటుందంట. ఏం చెప్పది? ఇర్మియా గ్రంథంలో దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాము. ఇర్మియా గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఆ వాక్య భాగమందు హృదయము అన్నిటికంటే మోసకరమైంది. అది ఏ వ్యాధి కలిగిందంట? ఘోరమైనటువంటి వ్యాధి అంట. అంటే హృదయానికి ఉన్నటువంటి జబ్బు మామూలు జబ్బు కాదంట. ఎలాంటి జబ్బు? ఘోరమైనటువంటి వ్యాధి కలిగిందై ఉన్నది అనే మాట అక్కడ తెలియపరుస్తాడు. ఆ ఘోరమైన వ్యాధి ఏంటో తెలుసా? ఆ ఘోరమైనటువంటి వ్యాధి ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 నేలల్లో ఉన్నటువంటి జబ్బే దానికి ఉందన్నమాట. 3 నేలల్లో ఉన్నటువంటి జబ్బే ఆ ఘోరమైనటువంటి వ్యాధి. దానికి ఉండటాన్ని బట్టి దేవుడు దాన్ని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నట్లుగా లేఖన భాగాల యందు మనం అయితే పరిశీలన చేస్తాము. అలాంటి దాంట్లో ఇప్పుడు మొదటి నేల పడినటువంటి విత్తనాలు ఎక్కడున్నాయి? త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు. అంటే ఈ విత్తనాలు పడిన ఈ హృదయానికి ఉన్న జబ్బు ఏంటి? విత్తనాలు త్రోవ ప్రక్కన పడి. విత్తనాలు త్రోవ ప్రక్కన పడి అంటే ఆ విత్తనాలకు ఉన్న జబ్బు ఏంటి? అంటే ఆ విత్తనాలకు కదా, హృదయానికి ఉన్న జబ్బు ఏంటి? వాక్యం అనేది ఇవ్వగానే, వాక్యం అనేది వినగానే దాన్ని తీసుకెళ్ళి పక్కన పడేశారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇవ్వగానే తీసుకుని పక్కన పడేస్తే దాన్ని మనం ఏమంటాం అండి? అది పనికిరాదు, అది విలువ లేనిది,
నిష్ప్రయోజనమైంది. ఇంకా చెప్పాలంటే నిర్లక్ష్యం అన్నమాట. ఏంటది? నిర్లక్ష్యం అనేటువంటిది ఒక జబ్బు. అని చాలా జాగ్రత్తగా దాచుకుంటున్నారు కానీ వాక్యం మాత్రం దాచుకోవట్లేదు. గడిచిన నెలలో జరిగిన సందర్భాన్ని చెప్పమంటే స్పష్టంగా చెప్తాం. పోయిన వారం చెప్పిన వాక్యం చెప్పమంటే చెప్పం. అంటే మనకు కూడా ఏముంది? ఈ జబ్బు ఉంది. ఏ జబ్బు? ఈ నిర్లక్ష్యం అని ఒక జబ్బు ఉంది. ఆ జబ్బు వల్లే ఎన్ని సంవత్సరాలు మనం దేవుని వాక్యాన్ని వింటున్నా దాని వల్ల ఫలితం రాకపోగా ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నాం. ఇక ఉదాహరణ చెప్పాలంటే ఆదాము శాపానికి గల కారణం నిర్లక్ష్యమే కదా. దేవుడు చెప్పిన దాన్ని పక్కనెట్టి వెళ్తుంది ఆదాము అవ్వల విషయం. సౌలు నాశనానికి కారణం కూడా నిర్లక్ష్యమే. దేవుడు చెప్పిన దాన్ని పక్కన పెట్టి వేరే దాన్ని చేశాడు. ఈ త్రోవ పక్కన పడిన విత్తనాలను పోలేటువంటి వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి ఎలాంటి ఫలం ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వింటారు కానీ దాన్ని తీసి బయట పడేస్తారు. పక్షులు వచ్చి దాన్ని ఎత్తుకుపోయినాయి అంట. పక్షులు వచ్చి దాన్ని ఎత్తుకుపోయినట్టు ఎప్పుడు ఎత్తుకుపోతాయి? భూమి తన లోపలికి వాటిని తీసుకుంటే పక్షులు ఎత్తుకెళ్ళవు. నిర్లక్ష్యం చేసి బయట వదిలేస్తే ఏదైనా ఎత్తుకుపోద్ది. నిర్లక్ష్య ధోరణి వలన ఫలించినటువంటి వాళ్ళు అంటే వాక్యం విన్న తర్వాత నిర్లక్ష్యం చేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే విశ్వాసం లేని వాళ్ళు. హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లుగా మనకును సువార్త ప్రకటింపబడెను. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై ఉండలేదు కనుక ఏం చేయలేదంట? కలిసి ఉండలేదు. విన్నారు వాక్యం. ఇక్కడ చూస్తాం కదా 4 నెలల్లో వాక్యం విత్తబడింది. కానీ ఒకరు ఏం చేశారంటే విన్న వాళ్ళతో ఒకే టైంలో ఒకే వ్యక్తి విత్తనాలు విత్తినా వీళ్ళు ఏం చేశారంటే విశ్వాసం ఉంచలేదు. విన్న వారితో వాళ్ళు కలిసి ఉండలేదు కనుక కలిసి లేరు. వాక్యం విన్నావు, విశ్వాసం ఉంచితే సంఘం కలిసిన ప్రతి చోట మనం ఉండాలి కదా. కనుక వీళ్ళు విశ్వాసం లేదు కనుక కలిసి లేరు. ఎక్కడ కలిసి లేరు? ప్రార్థన యందు లేరు, సహవాసం యందు లేరు, ఆరాధన యందు లేరు. కనుక కలిసి లేనటువంటి వారు ఉన్నారు కనుక విన్న ఈ వాక్యం, విత్తబడిన ఈ వాక్యం ఏమైపోయిందంట? నిష్ప్రయోజనం అయిపోయింది. నిర్లక్ష్యం చేసిన వాడి విషయమందు దేవుని వాక్యము నిష్ప్రయోజనం అయిపోయింది. దేవుని మంచి మాటలు వాగ్దానం కూడిన మాటలు అయితే విన్నాడు కానీ ఫలితం అనేది ఇక్కడ లేదు. చెప్పుకున్నాం కదా, మొదటి నేల పడిన విత్తనానికి వాక్య ఫలితం అనేది అందలేదు. దానికి గల కారణం నిర్లక్ష్యం అనేటువంటి ఒక ధోరణి. ఈ నిర్లక్ష్యము చేతే వారు ఫలించలేకపోయారు. ఫలించడం అని చెప్పాను కదా, భూఫలమైన గర్భఫలమైన ప్రతి ఫలమైన దేవుడు ఇస్తాడు కానీ ఆ ప్రతి ఫలం ఎప్పుడు ఇస్తాడంటే ఫలించే విషయంలో నువ్వు ప్రతిఫలాన్ని పొందేటువంటి స్వభావం అర్హత కలిగినప్పుడు. కానీ మొదటి నెలకు అది లేదు. నిర్లక్ష్యాన్ని బట్టి దేవుని మాట వాళ్ళ విషయంలో నిర్లక్ష్యముగా చేయబడి నిష్ప్రయోజనము చేయబడి ఎప్పుడైతే విత్తనం నిష్ప్రయోజనం అయిపోయిందో ఆ భూమి అయిపోతే తెలుసా? విత్తనం మొలకెత్తలేదండి. విత్తనాలు మొలకెత్తాల్సిన టైంలో భూమిలో విత్తనాలు మొలకెత్తకపోతే ఆ తర్వాత భూమి ఎలా అయిపోద్ది? నిస్సారమైన భూమిగా చేయబడుతుంది. పనికిరాని అయిపోద్ది. ఎందుకు పనికిరాని భూమి అయిపోద్ది. చాలా మంది వాక్యం వింటున్నారు కానీ విశ్వాసం ఉంచట్లేదు. విశ్వాసం ఉంచిన వాళ్ళు సంఘంతో కలిసి ఉండట్లేదు కనుక ఏమవుతుందంటే ఆ వాక్యం నిష్ప్రయోజనం అయిపోయి తద్వారా వీళ్ళ హృదయాలు కూడా నిష్ప్రయోజనం అయిపోతున్నాయి. ఇలాంటి జబ్బు ఒకళ్ళకుంది. ఇదే హృదయానికి ఉన్నటువంటి జబ్బు. ఒకటి నిర్లక్ష్యం అనే జబ్బు. రెండో జబ్బు ఏంటంటే రెండో విత్తనం ఏమనుకున్నాం మనం? టైం అయిపోయి చెప్పుకుందాం. రెండో విత్తనం ఏంటి? రాతి నేలను పడినటువంటి విత్తనం. ఈ రాతి నేలను పడిన విత్తనానికి ఉన్నటువంటి జబ్బు ఏంటంటే వీడు వాక్యం వినగానే వెంటనే దాన్ని అంగీకరిస్తాడు. వాక్యం వినగానే వెంటనే దాన్ని అంగీకరిస్తాడు. ఏమని అంటే ప్రతి ఫలాన్ని దేవుడే ఇవ్వాలి కనుక ఆయన దగ్గర ప్రతిఫలాన్ని కోరుకునే విధంగా మనం జీవించాలి. విశ్వాసంగాను, భక్తిగాను, నమ్మకంగాను, దేవుని వాక్య ప్రకారంగాను జీవించాలని ఆలోచన కలిగిన వాడిగా ఉంటాడు. అన్ని వాక్యాలు విన్నాడు కానీ ఒక వాక్యం మాత్రం అర్థం చేసుకోడు. ఆ ఒక్క వాక్యం అర్థం చేసుకోకపోవటాన్ని బట్టి వాడు వాక్యం నిష్ప్రయోజనం అయిపోయింది వాడిది కూడా.
వాడు దేన్ని యాక్సెప్ట్ చేయలేడు, ఆ జబ్బున్నటువంటి వాడు దేన్ని తీసుకోలేడు అంటే, యాకోబు పత్రిక చూడండి 1 అధ్యాయం 2 వచనంలో దీన్ని మాత్రం యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి వాడి యందు వాక్య విషయంలో ప్రయోజనం లేకుండా పోయాడు. నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానాదిన శోధనలో పడినప్పుడు అది మహదానందం అని ఎంచుకోనండి. ఇక్కడ దేవుని వాక్యం విని వెంటనే దాన్ని అంగీకరించాడు. కానీ ఆ విత్తనం రాతి నేలన పడిన విత్తనం లాగా మారిపోయింది. అంటే విత్తనం పడగానే మొక్క మొలుస్తుంది. మొక్క ఎదుగుతూ ఉండగా దాని కింద రాయి తగలగానే ఆ మొక్క ఏమైపోద్ది? ఎండిపోద్ది. ఈ రాయి ఏంటో తెలుసా? అక్కడ అంటాడు, శ్రమ అయినను హింస అయినను. ఏంటది? శ్రమ, హింస అనేటువంటివి రాళ్ళు. ఈ స్వభావం కలిగినటువంటి వాడు దేవుని వాక్యాన్ని ఆనందంతో అంగీకరిస్తాడు, కానీ చిన్న శ్రమ రాగానే వెంటనే దేవుని అన్న విశ్వాసాన్ని కోల్పోయి ఎండిపోతాడు. చిన్న హింస రాగానే దేవుని విశ్వాసాన్ని కోల్పోయి ఎండిపోతాడు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. శోధన కాలము దేవునికి దూరం అయిపోయేవాడు, కష్ట సమయంలో దేవుని దూషించేటువంటి వాడు. పెద్దవారు ఏమవుతుందంటే అంతకుముందు వాళ్ళు కలిగిన విశ్వాసం అంతా వృధా అయిపోయింది. చక్కగా చక్కగా ఒక మోర మొక్క పెరిగింది. అంత మొక్క చక్కగా పెరిగిందండి. పెరిగిన తర్వాత చిన్న రాయి తగలగానే అది ఆగిపోయింది, ఎండిపోయిందంటే ఇంక అందరికి దౌర్భ్య పరిస్థితి ఏంటి? ఎందుకు వాడు అలా ఎండిపోయాడంటే వాడికి వాక్య విషయం అందు పూర్తి విశ్వాసం లేదు. ఎందుకంటే ప్రతి విత్తనము మొలకెత్తడానికంటే ముందుగా దానికంటూ ఒక పరీక్ష ఉంటుంది. అలాగే ప్రతి వాక్యానికి నీకు ప్రతిఫలం రావాలంటే దానికంటూ కొన్ని శ్రమలు, శోధనలు ఉంటాయి. ఈ శ్రమలు, శోధనలను ఎదుర్కొనే మనసు నీకుంటేనే ప్రతిఫలం అనేది ఉంటుంది. అబ్రహాముకి 25 సంవత్సరాలు పట్టింది తనకిచ్చిన వాక్యం నెరవేరటానికి. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. అప్పుడు కదా అనుకున్న వాగ్దానం నెరవేరింది. అప్పుడు ఎందుకు నాకంటే లేటుగా ఇచ్చిన దేవుడే దాన్ని అనుభవించి ఆయుష్కాలం కూడా ఇచ్చాడు, ఇవ్వలేదా? అబ్రహాముకు దేవుడు బిడ్డలు ఇస్తారని 75 సంవత్సరాలు చెప్పాడు. అతనికి 100 సంవత్సరాలకి పిల్లలు పుట్టారు. 100 సంవత్సరాల వయసులో పిల్లలు పుడితే అప్పుడు అబ్రహాం ఏం చేసుకుంటాడు అనుకుంటాకి? అబ్రహాముకు దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం ఎంత? అబ్రహాం బ్రతికిన కాలం ఎంత? 175 సంవత్సరాలు. అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డతో ఆనందించే సంవత్సరాలు 75 సంవత్సరాలు ఇచ్చాడండి. అంటే నిజంగా మనకంటే బెటర్గా ఉన్నాడా లేదా? పెళ్ళైన సంవత్సరానికి పిల్లలు పుట్టినా 50 సంవత్సరాలు కూడా వాళ్ళతో ఉండలేదు. ఇప్పుడు 100 సంవత్సరాలకి పిల్లలు పుట్టినా 75 సంవత్సరాలు కొడుకుతో ఉన్నాడు అబ్రహాము. ఇది ఆలస్యంగా ఇచ్చినా దాన్ని అంత ఆనందించి దాన్ని అయితే దేవుడే ఇస్తాడు కదా. కానీ ఈ ఓర్పు అనేది ఒక పిల్లల విషయంలో మాత్రమే కాదు, నీ పని విషయంలో కాదు, ప్రయత్నాల యందు కాదు, దేని ఎంత అయినా సరే దేవుడు నీకు చెప్పిన తర్వాత అది నెరవేర్చబడుతుంది. కానీ అది నెరవేర్చబడే ప్రక్రియ యందు ముందు కొన్ని శోధనలు అనేవి ఎదుర్కొంటాయి. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఒక మామిడికాయ విత్తనం పట్టుకున్నావు, దాన్ని తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టినప్పుడు నీకు నిరీక్షణ, ఇది మొక్క అయితే మామిడికాయలు వస్తాయని. దాన్ని భూమిలో ఒక నెల రోజులు పాతి పెట్టి నెల తర్వాత దాన్ని బయట తీసి చూస్తే దాని ఆకారం ఎలా ఉంటది? ఎలా ఉంటది? అది పాడైపోయినట్టు కనపడదు, అవును కదా? పూర్తిగా దాని పైన అంతా కూడా పాడైపోయినట్టు ఉంటుంది. దాన్ని బయట తీసి ఇదేంటి ఇలా పాడైపోయింది అనుకుని దాన్ని బయట తీసిరేసావనుకో, ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అప్పుడు మనకేం అర్థం అవ్వాలి? అది అలా పాడైపోతేనే, అది చస్తేనే ఏమవుతుంది? మొక్క వస్తుంది. అలా కాకుండా భూమిలో పెట్టేటప్పుడు కూడా మంచి పాలిథీన్ కవర్ తీసుకుని విత్తనాన్ని చుట్టేసి దానికి ఏ పురుగు పట్టకుండా, దానికి ఏ ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా భూమిలో పాతి పెట్టామనుకో మొక్క వస్తుందా? అందుకే మనం అది కుళ్ళిపోవాలని పాటుపడతాం. నీళ్లు పోసినప్పుడు ఫస్ట్ అది ఆ మొక్క, ఆ విత్తనం చచ్చిపోద్ది. నీళ్లు పోసినప్పుడు ఆ విత్తనం పగిలిపోద్ది. పగిలితేనే మొక్క వస్తుంది. శోధన, శ్రమ ఎదుర్కొంటేనే ఫలితం వస్తుంది. అది తెలియనటువంటి వాడు ఏమవుతాడంటే శోధన కలగగానే దేవుని యందు ఎండిపోతాడు.
ఆ భూమి కూడా ఎందుకు పనికిరానిదిగా చేయబడుతుంది, ఫలితం ఉండదు. ఇంకా తర్వాత మూడవ ఉన్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఈ అంతకంటే భయంకరమైనటువంటి స్వభావం కలిగినటువంటి, ఇది అంతకంటే ప్రమాదకరమైన జబ్బండి. రాత్రి ధ్యానం పడినటువంటి వాడు ఒకవేళ శోధన కాలంలో తప్పిపోతే మళ్ళీ తీసుకురావచ్చు. త్రాపకం పడినటువంటి వాడు ఆ వాక్య విషయంలో దాన్ని విడిచిపెట్టేస్తే మళ్ళీ ఇంకొక విత్తనాలు మళ్ళీ దొరకవచ్చు. మంటల పొదల్లో పడేటువంటి వాడు విషయంలో వాళ్ళిద్దరి కంటే కష్టతరం అవుతుంది. ఎందుకో తెలుసా? ఇక్కడ అంటాడు కదా, మంటల పొదలో పడిన విత్తనాలు ఏంటంటే, విత్తనాలు చల్లాడు, మండల పొదల్లో పడి, అంటే విత్తనాలు ఎక్కడ పడి, మండల పొదల్లో పడి. ఈ విత్తనం మొక్క అవ్వక ముందే ఆల్రెడీ ఉన్నటువంటి ఆ మండు పొదలు ఏం చేస్తాడు, దీని ఏం చేస్తున్నాయి, అణిచేస్తున్నాయి గనక అది ఎప్పటికీ ఎదగదు, ఫలితం రాదు. ఆ మండల పొదలు ఏంటో తెలుసా? యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ మండల పొదలు ఏంటి? మత్తయి సువార్తలు మీరు చదివితే చెప్పొచ్చు. శ్రమల శోధనలు. శ్రమలు శోధనలు అనేవి రాతి నేలలో. మండ పొదల్లో ఏంటంటే ఆ వచనం ఎంత? 13వ అధ్యాయంలో 22వ వచనంలో చూడండి. ఇక్కడ మండ్ల పొదల్లో విత్తబడిన వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యము అణచివేయును. ఇప్పుడు మండల పొదల్లో పడినటువంటి విత్తనాలు పడినటువంటి వీడికి ఏ జబ్బు వస్తుందంటే ఐహిక విచారం. రెండవది ధన మోసం. రెండు వేరు. ఐహిక విచారం వేరు, ధన మోసం వేరు. ఐహిక విచారం అంటే నాకు లేదు అనేటువంటి బాధ, అది నిన్ను కృంగజేస్తుంది. ధన మోసం అంటే నాకు ఉందనే గర్వం, అది నిన్ను దేవుడి విషయంలో భ్రష్టం చేశాడు. నీకు ఎవరికో ఉన్నది నీకు లేదు అనే బాధ ఉండకూడదు, వాడికి అంటే నేను గొప్పవాడుగా ఉన్నాననే గర్వం కూడా ఉండకూడదు. గర్వము. అలాగే ఐహిక విచారం అనేది కూడా వాడు పూర్తిగా భ్రష్టత్వంలోకి పడేస్తుందండి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అలాంటి వాడిని మార్చడానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితి జరుగుతూ ఉంటాయి. మీకు అర్థం అవ్వాలి అంటే ధనమోసము లేక ఉన్నదాని యందు ఆసక్తి అనేది ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ ఒక స్త్రీ ఉంది, తను ఏ జీవనాధారం లేకుండా, ఎవరి అండా లేకుండా బ్రతుకుతుంటే, దేవుని నమ్ముకునే విశ్వాసంగా ఉంటాయి. దేవుడు కృప చేత గవర్నమెంట్ ద్వారా లోన్ ఇచ్చి, ఒంటరి మహిళ కాబట్టి ఆమెకు ఒక గ్యాదనిచ్చాడు. ఆమె ఫస్ట్ బాగానే నమ్ముతుంది. ఎవరి అండా లేకపోయినా, ఎవరి సహకారం లేకపోయినా, ఆధారం లేకపోయినా, దేవుడు గవర్నమెంట్ ద్వారా ఒక మంచి ఆధారం నాకు చూపించాడని గ్యాదను కొనుక్కో. సంవత్సరానికి 2 అయింది, 3 సంవత్సరాలకి 3 అయింది. ఇంకా తర్వాత ఆమె పరిస్థితి ఏంటో తెలుసా? ప్రార్థన మానేసింది, వాక్యం చదవడం మానేసింది. ప్రొద్దున్న 5ంటికి లేచిన కాడి నుంచి రాత్రి 10 దాకా ఎక్కడ సరిపోతుంది పని? ఆ గ్యాస్ దగ్గరే పని సరిపోతుంది. సేవకుడు అడిగితే ఏమంటారు తెలుసా? నాకెక్కడ ఖాళీ ఉందండి, నాకెక్కడ దొరుకుతుంది అంటే. ఇప్పుడు ఆమెకి ఈ ధన మోసం అనేటువంటిది ఐహిక విచారం అంటే ఒకటి వచ్చేసింది. ఇలా గేదలు మాత్రమే కాదండి, పిల్లలు కలిగిన తర్వాత పిల్లల్ని చూసుకుంటా అని ఎవరు లేరు కాబట్టి రాలేకపోతున్నానంటే నీకు ఆ జబ్బు ఉంది. ఇల్లు కట్టుకున్నాక ఇంటి దగ్గర ఎవరు లేరు కాబట్టి రాలేకపోతున్నానంటే నీకు ఆ జబ్బు ఉంది. నువ్వు వ్యవసాయం చేసుకున్న తర్వాత పొలం దగ్గర ఎవరు లేరని మానేస్తే నీకు ఆ జబ్బు ఉంది. ఇది అందరు ఆ జబ్బే. ఇదే జబ్బు. మొండ్ల పొదలో పడిన పోలిన విత్తన వాళ్ళు ఎవరంటే, ఏమీ లేదని దేవుడు దయచేసి నీకు ఇస్తే ఆ ఉన్నదాన్ని కాపాడుకోవటానికి దేవుణ్ణే నువ్వు పక్కన పెట్టేస్తున్నావు అంటే నీకు ఒక జబ్బు ఉంది. దీన్ని మార్చాలంటే ఏం చేయాలి? ఇది మార్చాలని ఏం తెలుసా? ఆమె ఒకటే అందంట దేవుడు సేవకుడితో, అమ్మ ఈ మధ్య అసలు ప్రార్థనకు రావట్లేదు నువ్వంటే ఏం చేయనండి, పొద్దున్న లేచిన కాడి నుంచి 1, 2, 6 ఉన్నాయి, నా బాధ ఎవరికి చెప్పుకోను అని చెప్పి ఏమందో తెలుసా? ఎప్పటికలాగా ప్రార్థనకు వచ్చేటట్టుగా నా కోసం ప్రార్థన చేయమని. ఎలాగా? ఎప్పటికలాగా ప్రార్థనకు వచ్చేలాగా ప్రార్థన చేయమంటే వచ్చే నెల 1వ తారీఖు వచ్చేటికి 6 చచ్చిపోయినాయి అంట. ఇక్కడ కోరుకుంది అదే కదా. దేవుడు దాన్ని చేయలేడా? అలా చేసే విషయంలో అప్పుడు నీ స్వభావం ఇంకెంత భయంకరంగా ఉంటుంది. కనుక నీకు కలిగినవన్నీ దేవుని వల్లే కలిగినాయి. దేవుని వల్ల కలిగిన నీవు
ఇంకా దేవుడిచ్చేటువంటి ఫలాలు పొందే విశ్వాసమే ఉంటే గనక ఇలాంటి ముళ్ళ పొదలు లాంటివి ఏవి నిన్ను ఆపకూడదు. వాటిని జయించి ఓడించి దేవుని దగ్గరికి రాగలగాలి. ఎందుకంటే వాటిని నువ్వు జయించాలంటే నీ దగ్గర ఉన్న విత్తనమే నీకు ఆయుధం. తెలుసా? ఏది? మన దగ్గర ఉన్న విత్తనమే దానికి ఆయుధంగా ఉంటది. అది బలమైంది. ఎలాంటి ముళ్ళ మొక్కలనైనా అది చీల్చి తీసేయగలదు. నీకు ముందు విశ్వాసం ఉండాలి కదా! ముందు నమ్మకం ఉండాలి కదా! అలా నమ్మకమైనటువంటి వాడు ఎవడైతే బ్రతుకుతాడో వాడు దేవుని యందు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందగలుగుతాడు. కానీ ఇక్కడ ఈ 3వ నేలగా మనం భావించినట్లయితే ఈ జబ్బున్నటువంటి వాళ్ళ విషయంలో కూడా ఫలం లేదు. విత్తనం ఫలించలేదంటే వాక్యము కార్యం చేయలేదు అక్కడ. ఎన్నో వాక్యాలు మనం వింటున్నాము, ఎన్నో దీవెనలు మనకున్నాయి. కానీ ఏ దీవెన ఎందుకు కనపడట్లేదంటే నీ నేలలో ఈ జబ్బు ఉంది. ఇవేమీ లేనటువంటి నేల ఏంటి? మంచి నేలను పడినటువంటి విత్తనం. ఇప్పుడు మంచి నేలను పడిన విత్తనం అంటే ఇది సపరేట్ గా వేరే దేశంలోనో వేరే ఖండంలోనో ఉందది. ఉపమానం చదివితే ఒకే టైంలో ఒకే విత్తనాలు ఒకే చోట ఆ విత్తేటువంటి వాడు విత్తాడు. కాబట్టి వేరే దేశం కాదు, వేరే ఖండం కాదు. ఇలా విత్తుతున్నప్పుడు మాత్రమే అవి 4 ప్రాంతాల్లో పండి తప్ప ఉన్న ప్లేస్ అంతా ఒకటే. అంటే మీకు అర్థం అవ్వాలంటే మంచి నేలను పడిన విత్తనాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మంచి నేల దగ్గరికి కూడా పక్షులు వస్తాయా రావా? వస్తాయి రావా? మంచి నేల దగ్గరకు కూడా పక్షులు వస్తాయి. కానీ దానికి లాగా ఇది విత్తనాలు ఎక్కడ పడేయలేదు? బయట పడేయలేదు. ఏం చేయలేదు? బయట పడేయలేదు. మంచి నేలను పడిన విత్తనాలు ఏం చేసింది? వాక్యం వినగానే దాన్ని హృదయంలో దాచుకున్నాడు. హృదయం అన్న పలక మధ్య దాన్ని రాసుకుంది. ఇక లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఎవరూ కూడా ఏం చేయలేరు. దాన్ని బయట పెట్టి నిర్లక్ష్యం చేస్తే తప్ప మంచి నేల పడిన విత్తనం దగ్గర కూడా పక్షులు వచ్చినాయి, కానీ ఆ పక్షులకి ఈ వాక్యం దొరకలేదు. పోనీ మంచి నేల పడిన విత్తనానికి హింసలు శ్రమలు రావా? రావా? హింసలు శ్రమలు వచ్చినాయి, అయినా తట్టుకుంది. యోబులాగా తట్టుకోలేదా? యోబు గారికి దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ మాటను బట్టి నిలబడ్డాడు. అది మంచి నేల పడిన విత్తనం లాగా అతనికి శోధనలు వచ్చినాయి, కానీ యోబు నిలబడ్డాడు. పోనీ ముళ్ళ పొదలో పడిన విత్తనాల్లాగా దీనికి కూడా ముళ్ళు గుచ్చుకుంటాయి, గుచ్చుకోవా? ఎన్ని రకాలైన ముళ్ళు వస్తా ఉంటాయి. లోకాచారంగా చేయమని కొంతమంది, కుటుంబ పరువు ప్రతిష్టలు పాడు చేస్తామని కొంతమంది, లోకసన నిందలు అనేకమైన వాటివి ఇవి నీకు కూడా వస్తాయి. వాటిని బట్టి అణిగిపోవటం మొదలెడితే ఎంతకైనా అణిచేస్తాయండి. తెలుసా? ఒక మొక్క అనేది ఎలా ఉంటుందంటే పైన ఒక ముళ్ళు మొక్క ఉంది, కింద చిన్న మొక్క ఉంది. అది ఇలా అణుస్తున్నప్పుడు ఇవేం చేస్తాయంటే ఇలా ఎదగటం మొదలెడతాయి. ఇలా ఎదుగుతూ ప్రారంభిస్తే అది ఇంకా అణుస్తూనే ఉంటది. కొంతసేపు కనుక ఓపిక పడితే దాన్ని దాటగలిగితే ఆ తర్వాత అదే దీన్ని ఏం చేయొచ్చు? అణిచేయచ్చు. అలా శ్రమకాలం అందు కూడా ఓపిక పట్టి ఫలించే విధంగా ఈ మంచి నేల పడిన విత్తనాలు కూడా అవి కూడా ఈ ఐహిక విచారము ధనమోసం అనేటువంటి విషయంలో నిలబడగలిగినాయి కనుకనే అక్కడ మాత్రమే ఫలం వచ్చింది. కనుక ఈ రోజు మాట్లాడుతున్న ఈ వాక్య భాగాన్ని బట్టి దేవుని మాటలుగా భావిస్తే ఒకవేళ మనలో అప్పుడప్పుడు వచ్చే జబ్బైనా ఎప్పుడు ఉండే జబ్బైనా నిర్లక్ష్య జబ్బు ఉండకూడదు, లేక ఓర్పు లేనటువంటి అవిశ్వాస జబ్బు ఉండకూడదు, లేక ధనమోసము ఐహిక విచారం అనే జబ్బు ఉండకూడదు. ఇవి ఉంటే సజీవమైందే, బలమగందే, భూమి ఆకాశాలు గతించిన ఏ మాత్రము గతింపందే గాని ఈ వాక్యము మన విషయంలో కార్యం చేయదు. అలాగు కాక యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్యాన్ని మనం వినట్లయితే దాని యందు ప్రతి చర్య, ప్రతి ఫలము, ప్రతి ఫలాన్ని మనం పొందేటువంటి ధన్యతను మనం పొందగలుగుతాం అనే విషయాన్ని గ్రహించాలి. ముగింపులో చెప్పాలంటే విత్తనంలో లోపం లేదు, విత్తేవాళ్ళను లోపం ఏంటి? మన హృదయంలో లోపం. కాబట్టి విత్తనం మార్చే ప్రయత్నం చేయొద్దు, విత్తేవాడిని మార్చే ప్రయత్నం చేయొద్దు. అసలు లోపం ఎక్కడ ఉందంటే మనలో లోపం. దాన్ని మార్చుకుంటే అన్ని ఫలాలు, అన్ని దీవెనలు దేవుని వల్ల మనమైతే పొందగలుగుతాము. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్.